సింహరాశి వారికి మే 14 మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున వీరితో తప్పకుండా మీకు గొడవ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే సింహరాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల సింహరాశి వారికి రేపటి రోజున పట్టిందలా బంగారం కాబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. సింహరాశి వారికి రేపటి రోజున మనం గమనించినట్లయితే చాలా ఆనందంగా ఉంటారండి. ప్రేమ సంబంధాలు ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా మీ కుటుంబంలో అందరూ ఒప్పుకొని మీ ప్రేమను అంగీకరించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలో ముఖ్యమైన ఆటంకాలు దూరం అవుతాయి. రాహుకాలం చూడలేకపోవడం వల్ల వ్యాపారంలో విపరీతమైన తగ్గుదల అయితే ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం ప్రపోజల్స్ రావచ్చు. దానిపై పాజిటివ్గా స్పందించండి. పుణ్యఫలం వల్ల మీకు ప్రతి సమస్యను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. ఈ రాశివారు ఈరోజు విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈరోజు మీరు పెద్ద పెట్టుబడులకు పెట్టేటప్పుడు నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెట్టుబడులు పెద్ద నిపుణుల సహాయంతో తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఒక స్త్రీ దృఢ నిశ్చయాల కుటుంబంలో సంబంధాలను చీల్చవచ్చు. ఆమె చేస్తున్న పనుల కుటుంబ సభ్యులకు ఒత్తిడికి గురి చేసి పిల్లలు యువత వారికి ఇచ్చిన బాధ్యతలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలి. చెడు విషయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మంచి కర్మలు పొందుతారు. మీరు చేసే ప్రతి మంచి పని శాంతి మరియు సకల సంపదను మీ జీవితంలో తీసుకురావడంతో సహాయపడుతుందండి. కుటుంబంలో అత్తమామల ఆశీర్వాదాలు శుభకార్యాలకు మార్గం చూపుతాయి. ఇక ఈ రాశి వారికి భవిష్యత్తులో సంతోషకరమైన జీవితంగా ఉంటుంది. ఈరోజు మీ పిల్లలతో బయటకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరి అవమానకరమైనటువంటి మాటలు వినడం వల్ల మీకు కోపం వస్తుంది. బలహీనతతో జీవించడం స్వేచ్ఛని కోల్పోయినట్లు భావన కల్పిస్తుంది. ఈరోజు ఈ రాశివారు మీ కోపాన్ని మీ మాటను అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఈ రాశివారికి మీ ఇరుగు పొరుగు వారితో గొడవ పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున మీరు వారితో మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వీలైతే మీ పని చేసుకోవడం మంచిది. వారికి దూరంగా ఉంటే మంచిది. కొంతమంది ఆందోళనలను తమ జీవితంలో విజయానికి పునాదిగా తీసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కూర్చొని ఖర్చుల విషయంలో మాట్లాడుకుంటారు. ఈ రాశి విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తే కనుక రానున్న రోజుల్లో సమస్యలు తప్పవు. మీరు ఎప్పటికైనా మనసు పెట్టి గట్టిగా ప్రయత్నించండి. మీరు అనుకున్నది సాధిస్తారు. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారు మనశ్శాంతి లేకపోతే వాదనలు గొడవలు ఎక్కువ అవుతాయి. ఇంకా పూజలు చేయడం వల్ల కష్ట సమయాల్లో బలమైన సహాయం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు మీ జీవిత భాగస్వామితో మీ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటారు. ఇతరుల పనుల్లో జోక్యం వల్ల మీరు ఇతరులకు అనవసరం భారం అయిపోతారు. మితమైన అవసరాలకు మన జీవితంలో శాంతిని తీసుకొని వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ పనిని వేరొకరికి అప్పచెప్పి అంటే ఏదైనా కానీ అప్పచెప్పడం వలన మీ పనిలో తప్పులు జరిగే అవకాశం, మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మీ పనిని మీరే చేసుకోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం. కొంతమందికి శత్రువులు మిమ్మల్ని నిండా ముంచడానికి మీ మీద ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఉండండి. ఈ రాశి వారికి అనుమానాలు మరియు అవగాహన లోపం గొడవలకు కారణమవుతుంది. ఆందోళన మీ జీవితంలో శాంతి తీసుకొని రాదు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు గాయాల పాలు కావచ్చు. కావున కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం చేసే సమయంలో దారిలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. పూజలు చేసుకోవడం వల్ల మనసులో నిరాశ పెరుగుతుంది. పూజలు చేసుకోకపోవడం వలన మీకు ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. పూజలు చేసుకుంటే అంతా కూడా బాగుంటుంది. ఇంకేదైనా కానీ మీకు రేపటి రోజున మీ అదృష్ట సంఖ్య వచ్చేసి 3 అండి. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు తప్పకుండా మీరు శివారాధన కూడా చేసుకుంటూ ఉండండి. మీకు అనుకూలమైనటువంటి అంశాలు తప్పకుండా లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు చెప్పాను కదా, రేపటి రోజున తప్పకుండా ఒక వ్యక్తి వలన ఎంతో ప్రమాదం పొంచి ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని మీ చుట్టుపక్కలే ఉండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీ జీవితాన్ని నాశనం చేద్దామా, మీరు ఎప్పుడైనా కష్టపడుతుంటే చూడాలని ఎప్పుడు కూడా వారు కలలు కంటూ ఉంటారనమాట. అంటే ఏదైనా కానీ వారికి ఎప్పుడు కూడా మీ మీదనే పడి ఏడ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి తెలియనటువంటి ఒక పెద్ద సమస్య అయితే మీ యొక్క జీవితంగా మారబోతుందని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క సమస్య వల్ల రేపటి రోజున మీ యొక్క జీవితంలో కూడా పరిస్థితులు అన్నీ కూడా చక్కగా ఉండకపోవచ్చు, బాధాకరంగా ఉండొచ్చు. రేపటి రోజున మీ యొక్క సమస్య ఎంతో తీవ్రంగా మనసుకు ప్రశాంతత లేనటువంటి సమస్య అయితే మారబోతుందన్నమాట. అది ఎంతో కాలంగా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా
ఈరోజు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఈరోజు ఆ యొక్క బాధను భరించలేక మీరు ఎంతో నరకానైతే చూడబోతారండి. ఆ బాధతో మీరు ఎప్పుడు కూడా అంటే విలవిలలాడిపోతారనమాట. రేపటి రోజున ఏదైనా కోర్టు కేసులు కానీ వాయిదా వేయడం అయితే అవకాశం ఉంది. ఇంకా మీ పనులన్నీ పెండింగ్లో పడిపోతాయి. ఇక వృత్తి వ్యాపార పనుల్లో కొంచెం లాభాలు కూడా తక్కువ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మీ చేతిలో ఉన్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. నిర్లక్ష్యం అయితే చేయొద్దండి. డబ్బు సంపాదన కోసం మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా అన్ని విషయాల్లో డబ్బును పొదుపు చేయడం మంచిదే, కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం డబ్బును పొదుపు చేయడం ఎంతవరకు సమన్వయం చెప్పండి. ఆలోచన చేసి చూడండి. మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా వరకు ఇబ్బంది అంటే దెబ్బతింటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక అదేవిధంగా ఎదుటివారి యొక్క మాటల విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలండి. కాస్త ఎవరైనా నవ్వుతూ ఉంటే చాలు, మీ యొక్క పర్సనల్ విషయాలను సైతం అంతా కూడా వారికి చెప్పేసుకుంటూ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట. అంటే మీ యొక్క పర్సనల్ విషయాలను అయితే చెప్పకూడదు ఇతరులకు. ఎప్పుడు కూడా మోసం చేసేటువంటి అవకాశం ఉంది. అందరూ మంచివారే అని అనుకోవడం అపోహ మాత్రమే. ఇలా ఎప్పటికీ చేయొద్దండి. కేవలం అందరూ మంచివారే అని అనుకోవడం మాత్రం మీ అపోహ అవుతుంది. కాబట్టి మీ బాధలన్నిటిని సమస్యలన్నిటికీ కారణం ఉన్నవారు ఎవరో తప్పకుండా తెలుసుకొని గుడ్డిగా నమ్మి వారితో షేర్ చేసుకోవడమే మీ యొక్క తెలివి తక్కువతనం అవుతుందన్నమాట. ఇంకా మీ పరిస్థితులు ఏవి కూడా ఇతరులకు చెప్పుకోవద్దండి. దేవుడికి ఏవైనా కానీ మీరు చెప్పుకుంటూ ఉంటే చాలన్నమాట. ఎందుకంటే మీరు ఉన్నటువంటి సమస్య వలన, మీకు ఉన్నటువంటి బాధల వలన మీరు ఇన్ని రోజులు ఎన్నో బాధలు అనుభవించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎవరు వచ్చి మీ స్థానాన్ని ఆక్రమించాలని లాక్కోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అసలు ఊరుకోకండి. అంటే ఏదైనా కానీ మన కోపం వచ్చేటువంటి పనులు చేస్తూ ఉంటారు కదా, వారికి బుద్ధి చెప్పేటువంటి సమాధానం మీరు తప్పకుండా రేపటి రోజున చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మంచి మనస్తత్వం కలిగి ఉన్నవారికి ఆ భగవంతుడు ఏది కూడా లోటు చేయడండి. మన యొక్క బాధల్ని భరించగలిగినటువంటి కష్టాలను మాత్రమే ఆ యొక్క భగవంతుడు మనకు ప్రసాదిస్తూ వస్తాడనమాట. రేపటి రోజున తప్పకుండా ఏదైనా కానీ మీకు అన్ని సమస్యలనైతే అంటే ఏది కూడా కోర్టు సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక అతి చేరువలో మీకైతే ఒక మంచి శుభవార్త అయితే తప్పకుండా మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఇంకా మీకు ఉన్నటువంటి ఏదైనా కానీ సమస్యలన్నీ కానీ రేపటి రోజున తీరబోతున్నాయి. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మాత్రం కొంచెం గుడ్డిగా నమ్మేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా మోసం చేస్తారండి. కానీ ఒక స్త్రీ వలన మీకు రేపటి రోజున మంచిగా లాభదాయకంగా కూడా ఉండబోతుందన్నమాట. మంచి ఉంది, చెడు ఉంది, ప్రతికూలత ఉంది, అనుకూలత ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు, మీకు అనారోగ్య సమస్యలు రేపటి రోజున వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే తలనొప్పి కానీ, మైగ్రేన్ హెడేక్ కానీ, ఇంకా వెన్ను నొప్పి కానీ, కాళ్ళ నొప్పులు, ఇలా వీటి నుంచి తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మీరైతే ఆదిత్య నారాయణ స్తోత్రాన్ని అలాగే తులసి కోటను ఖచ్చితంగా దర్శించుకుంటూ ఉండండి. అంటే మ్రొక్కుతూ ఉండండి. ఆదిత్య నారాయణ స్తోత్రాన్ని కూడా పఠించండి. తులసీదేవిని పూజించడం ద్వారా, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా మీరు ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా చూస్తారండి. అదేవిధంగా మీకైతే ఒక శివారాధన తప్పనిసరి అనమాట. శివనామస్మరణ అసలు మరవకండి. హనుమాన్ చాలీసాను పఠించండి. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని తప్పకుండా పొందగలుగుతారండి. సింహరాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. అలాగే తప్పకుండా ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వారితో అంటే ఎవరైనా కానీ బాటసారులు ఉంటారు కదా, వృద్ధులు ఉంటారు, వారికి గొడుగులు కానీ, ఇంకా వస్త్రాలు కానీ, ఇంకా ఏదైనా కానీ మీకు తోచినంతలో చెప్పులు కానీ ఇలా దానం చేస్తూ ఉండండి. తప్పకుండా మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. శని భగవాను యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభించి తప్పకుండా మీకు శని ఉన్నా కూడా తప్పకుండా వెళ్ళిపోతుందండి. ఈ పనులన్నీ చేస్తూ ఉండండి. మీకు మీ కర్మఫలాలన్నీ తీరిపోయి చక్కగా జీవితంలో ఆనందాన్ని గడుపుతారని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమంది షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.